హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు మనం శ్రీ పచ్చల సోమేశ్వర ఆలయానికి అయితే రావడం జరిగింది. ఇది నల్గొండ డిస్టిక్లో అయితే మనం చూడొచ్చు. హైదరాబాద్కి దాదాపు 140 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఈ పచ్చల సోమేశ్వర ఆలయంలో ఒక ప్రత్యేకత అయితే ఉంది. దీంట్లో ఉన్న శివలింగం అయితే పచ్చ రంగులో ఉంటుందని, అది కేవలం అభిషేకం పడినప్పుడే మనకి ఆ రంగులో అయితే కనపడుతుందని, దాంతోపాటు ఆ శివలింగం చుట్టూ పచ్చలు అయితే ఒకప్పుడు పొదగబడి ఉండేవని, వాటిని అయితే ఇప్పుడు అపహరించారని అందరూ చెప్తూ ఉంటారు. అండ్ ఈ సోమేశ్వర ఆలయంలో ఒక ప్రత్యేకత అయితే ఉంది. మనం ఇక్కడ ఒక మండపాన్ని అయితే చూడొచ్చు. ఈ మండపం మీద మొత్తం 4 స్తంభాలు అయితే ఉన్నాయి. దాంట్లో రామాయణం, భారతం, భాగవతం అండ్ క్షీరసాగర మదనం యొక్క రూపాలు ఏవైతే ఉన్నాయో అన్నీ దాంట్లో డీటెయిల్గా అయితే చెక్కబడ్డాయి. అంతేకాకుండా ముందు రాజేశ్వరి మాత ఎదురుగుండా ఒక మండపాన్ని అయితే మనం చూడొచ్చు. దాంట్లో మనం సీలింగ్ మీద చూసినట్లయితే నటరాజ స్వామి, అష్టదిక్పాలకులు, ఎదురుగుండా రాజేశ్వరి దేవి విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు. ఆ మండపంలో మీరు మోకాళ్ళ మీద నిలబడి మీరు దేవుణ్ణి ఏదన్నా కోరుకుంటే మనసులో ఎవరికీ చెప్పకుండా ఆ కోరిక అయితే తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడున్న స్థానికులు అయితే చెప్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ గుడిలోని ప్రతి విశేషాలని మీకు ఈ ఎపిసోడ్లో కవర్ చేసి చూపిస్తాను. పదండి. రాజరాజేశ్వరి ఇక్కడ అష్టదిక్పాలకులు పైన పైన అష్టదిక్పాలకులు పైన చుట్టూ అష్టదిక్పాలకులు, మధ్యలో నటరాజ స్వామి. ఇక్కడ నుండి దండం పెట్టుకుంటే మనసులో అనుకున్న కోరికలు జరుగుతాయి. మ్యారేజ్ కానీ, జాబులకు కానీ. ఇక్కడ వస్తుంది. చెప్పండి. శివుడు వచ్చేసి గ్రీన్ స్టోన్, డార్క్ కలర్ అన్నమాట. అంటే పచ్చగా అంటారు, పాచరంగా అన్నమాట. మనకు అభిషేకం చేసిన మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి శివుడు వచ్చేసి బ్రహ్మసూత్రాలు అండి. ఇక్కడ బ్రహ్మసూత్రాలు ఒకప్పుడు ఇక్కడ పచ్చని పొదులు ఉన్నాయండి. ఇక్కడ చూద్దాం. ఈ బెడ్ ఉంది కాబట్టి ఇప్పుడు కనిపిస్తుంది, కానీ ఒకప్పుడు ఇక్కడ పచ్చలు ఉన్నాయి. కానీ సిమెంట్ వేశారు కాకతీయ కాలంలో. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇది కట్టి? 12వ శతాబ్దం అండి. 12th సెంచరీ. ఇక్కడ వచ్చేసి 4 స్తంభాలు ఉన్నాయి కానీ ఇక్కడ నంది చుట్టూ రామాయణం, భాగవతం, భారతం, విష్ణుపుర ఇతిహాసం చెక్కబడింది అన్నమాట. ఇక్కడ వచ్చే స్పెషల్ ఏంటంటే అమ్మవారి దగ్గర రాజరాజేశ్వరి అమ్మవారు అన్నమాట. లాస్ట్ అవతారం రాజరాజేశ్వరి అమ్మవారు అన్నమాట. అమ్మవారి దగ్గర ఏంటంటే శివుడు అనుకోని ఉంటే అమ్మవారు కూర్చొని ఉంటారు అన్నమాట. ఎక్కడ ఇట్లా ఉండదు. తెలంగాణలో సౌత్ ఇండియా ఎక్కడ ఉండదు. ఓన్లీ కాశీలో మాత్రమే. కాశీలో ఇక్కడ ఎలాగండి? శివుడు అనుకోని ఉంటే శివుడు నాభి పైన అమ్మవారు కూర్చుంటారు అనమాట. సేమ్ అర్థమైంది. కాకతీయ కాలంలో పెట్టండి. ఇది 1000 సంవత్సరాల గుడి. 11-12వ శతాబ్దం. 70 సంవత్సరాలతో నిర్మించారు. రామాయణము, మహాభారతము, విష్ణు, అది క్షీరసాగర మదనం. మీరు తీసేది రామాయణం. బాణాలతో నిచ్చలు వేసుకొని ఐరావతం చల్లగా తీసుకొని వస్తాడు ఆయన ఆకాశంలోకి. అదే బాలభారతంలో చూసాం. అదే వసుదేవుడు ఘాటుగా పెట్టుకుంటాడు కృష్ణుడు. వెనక మీదే ఉంటుంది పురాతన శాఖ. ఐదైందా?
ఏగా ఇప్పటివరకు శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని అయితే మనం చూసాం కదా. ఇంతటితో ఈ ఎపిసోడ్ మనం ముగిద్దాం. వచ్చే వారం మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామెన్ వెంకట్తో మీ వాసు.